తెలంగాణ రాజకీయాల్లో విజయశాంతి పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకోవాలనే లక్ష్యంతో ఆమె నేరుగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో మంథనాలు జరిపినట్లు సమాచారం. తన రాజకీయ జీవితంలో చేసిన త్యాగాలను గుర్తించాలంటూ ఈ పదవి కేటాయించాలని ఆమె విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయశాంతి ఎమ్మెల్సీ రేసులో ఉన్నారన్న వార్త తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సినిమా ద్వారా ప్రజాదరణ పొందిన విజయశాంతి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత అనేక మార్పులు మలుపులు ఎదుర్కొన్నారు. తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి రాష్ట్ర విభజన కోసం గలమెత్తారు. అనంతరం బీజేపీలో చేరారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ ప్రయాణం కొనసాగించారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లారు. అయితే కొంతకాలానికే కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. చివరికి 2023 ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసిన విజయశాంతి ప్రభుత్వ ఏర్పాటైన తర్వాత కూడా పలు సందర్భాల్లో పార్టీకి మద్దతుగా మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు బీఆర్ఎస్ విపక్షం విమర్శలు చేసినప్పుడు విజయశాంతి గతంలో తాను ఏర్పాటు చేసిన విగ్రహాన్ని గుర్తు చేసి కాంగ్రెస్ చర్యలను సమర్థించారు. అలాగే పద్మ అవార్డుల విషయంలో తెలంగాణకు న్యాయం చేయాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇటీవల తెలంగాణలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ కు ఒక స్థానంపై హక్కు దాదాపు ఖరారు కాగా మిగిలిన 4 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులకు ఎంపిక చేయాల్సి ఉంది. ఈ క్రమంలో విజయశాంతి నేరుగా ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పార్టీ కీలక నాయకులతో సమావేశమైనట్లు తెలుస్తోంది. తనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని పార్టీ కోసం చేసిన కృషిని గుర్తించాల్సిందిగా ఆమె కోరినట్లు సమాచారం. ఇంకా అధికారికంగా అభ్యర్థుల పేర్లు ఖరారు చేయలేదు. అయినప్పటికీ పార్టీ కోసం శ్రమించిన నేతలకు అన్యాయం చేయమని తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చారు. విజయశాంతికి ఎమ్మెల్సీ అవకాశం దక్కుతుందా లేక మరొకరికి అవకాశం దక్కుతుందా అన్నది త్వరలో తేలనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.